కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటారు, పాత వాళ్ళు సర్దుకునేవాడు సర్దుకుంటాడు, పోయేవాడు పోతాడు, అంత అయిపోతుంది. అప్పుడు అసలు సినిమా వాళ్ళకి బిగిన్ అవుతుంది. తెలుగుదేశం ఒకటి కమ సామాజిక వర్గం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలా. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినందుకు ఆయనకి ఇచ్చినప్పుడు ఆ నియోజకవర్గాల్లో తమ వాళ్ళు దెబ్బతింటారు, వాళ్ళని సర్దుపుచ్చాలా. ఒకవేళ బీజేపీతో కమ్యూనిస్టులతో బొత్తు పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చిన సీట్ల దగ్గర మళ్ళీ అక్కడ కూడా వేస్తారు, దాన్ని సర్దిపుచ్చాలా. ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గం ఇద్దరు ముగ్గురిని ఎంకరేజ్ చేశారు, లోకేష్ ఒకళ్ళని చంద్రబాబు ఒకళ్ళని, ఇట్లా అలాంటి చోట్ల కొట్టుకుంటుంటారు. వీళ్ళందరినీ కనిపించాలి. మధ్యలో ఎన్ఆర్ఐలు కొంతమంది చేత డబ్బులు ఖర్చు పెట్టించారు, వాళ్ళు ప్రెషర్ కుక్కర్లు లేకపోతే బియ్యపు మూటలు ఇట్లాంటివన్నీ పంచారు. ఇప్పుడు వాళ్ళందరూ గొడవ చేస్తారు, మమ్మల్ని ఎడదాకా పిలిచి ఇన్ని రోజులు ఖర్చు పెట్టించి మీరేంటని. మరి వాళ్ళది ఇంతమందిని సర్దుకోవడం అన్నటువంటిది రేపు పొద్దున అసలు పరీక్ష అప్పుడు బాబుకి బిగిన్ అవుతుంది. అప్పుడు ఇట్లా రాస్తారో లేదో చూడాలి. అత్యధిక స్థానాల్లో గెలుపొందడం కూడా వైసీపీకి ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పి అవుతుందా? ఇప్పుడు సిట్టింగ్లు తీసేస్తున్నారు అనేది. మామూలుగా బొటాబొటీ గెలుపుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి మరికొంతమంది అవకాశాలు ఇస్తే 175 క్లియర్ అయిపోద్ది. 151 స్థానాల్లో గెలడం, నలుగురు గెలడం అంటే 155. అది కూడా ఒక పెద్ద 2019లో మన వీడియోలు చూసినా మన డిబేట్లు చూసినా అప్పుడే చెప్పా నేను, ఎక్కువ మంది ఎక్కువైతే మధ్య పలచన అవుతుంది. ఇప్పుడు ఎక్కువ మంది గెలిచేటప్పటికి ఆకాంక్షలు ఎక్కువైపోతే అందరికి ఇవ్వలేడు, తర్వాత స్ట్రగుల్స్ ఉంటాయి, ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుందని అప్పుడే చెప్పాను. అదే జరుగుతుంది ఇప్పుడు అంతే.